అందరికీ నమస్తే అండి. ఇలాగైతే 11 సీట్లు కూడా డౌటే. ఇందులో ఏమైనా అనుమానం ఉందా? ఈ హెడ్డింగ్లో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో కానీ ఏమైనా అనుమానం ఉందా? మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఒక క్లారిటీ ఇస్తా. ఎందుకు 11 సీట్లు కూడా డౌటు అని అన్నాను అనే క్లారిటీ ఇస్తాను. కానీ ఒక 45-50 సీట్లు వస్తాయి. కొంచెం పద్ధతి మార్చుకుంటే, కొంచెం విధానాలు మారితే సీట్ల సంఖ్య పెంచుకోవచ్చు. మేబీ అధికారంలోకి వస్తారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ సీట్ల సంఖ్య పెంచుకోవచ్చు. కానీ ఇప్పుడు వెళ్తున్న విధానం మాత్రం అసలు బాల. ఈ మావిగన్ అనేది ఉందో చూసారా, ఆ పదం దాన్ని ఎవరు కనిపెట్టారో కానీ చెప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి గారే. మేబీ ఆయన బుర్ర నుంచే వచ్చిందా లేదా ఇంకెవరైనా సలహాదారుల బుర్ర నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇటువంటి పదాలు ఒక 6 నెలలకు ఒకసారి ఆయన వదిలేరు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఆ పదాలనే కాదు, అటువంటి ప్రతిపాదనలో అటువంటి ఆలోచనలు కూడా, ఆ ఆలోచన వికృతం రావచ్చు. ఆలోచన మంచిదే. ఎప్పుడు? 2015లో లేదా 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 రాజధానులు ఏదైతే ఉందో ఆ ఫార్ములా కాకుండా మావిగన్ అనే ఫార్ములా అప్పుడే తీసుకొచ్చుంటే జనం కన్విన్స్ అయ్యేవాళ్ళు, ఖచ్చితంగా కన్విన్స్ అయ్యేవాళ్ళు. అప్పుడే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఇదిగో అమరావతి రాజధాని నిర్మించాలంటే 2 లక్షలు కావాలి, 2 లక్షల కోట్లు కావాలి, ఇంతమంది రైతులు భూములు ఇచ్చారు, అవన్నీ కూడా పల్లెటూర్లు గ్రామాలు వాటన్నింటినీ కలిపి నగరంగా నిర్మించడం అసాధ్యం, డబ్బులు ఎక్కువైపోతాయి, మన దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు, దాని బదులు ఆల్రెడీ అభివృద్ధి చెందున్న గుంటూరు, విజయవాడ అండ్ తీర ప్రాంతం ఉన్న మచిలీపట్నం మూడింటిని కలిపి ఒక రాజధానిగా మనం అభివృద్ధి చేసుకుందాము, దీనికైతే 2 లక్షల కోట్లు అవసరం లేదు, జస్ట్ భూసేకరణ చేసి కొన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి మనం కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే చాలు, ఒక 50,000 కోట్ల లోపు ఖర్చుతో రాజధాని అయిపోద్ది, ప్లస్ 3 కూడా బాగుంటాయి అని చెప్పి ఏదో చెప్పడానికి ఒక కన్విన్సింగ్గా ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఆచరణ కూడా సులువు అవుద్ది. అది 2019లో మొదలెట్టి 2024 నాటికి ఆ ఫలితం చూపించుంటే జనం ఇంత అసహ్యించుకునే వాళ్ళు కాదు. 2024లో ఇంత దారుణమైన ఫలితం వచ్చేది కాదు. కానీ అప్పుడు చేయాల్సిన ఆ పని ఇప్పుడు చెప్తున్నారంటే అది కూడా ప్రజల భావోద్వేగాలన్నీ, ప్రజల మైండ్ సెట్ అంతా, ప్రజల మనసంతా కూడా లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం మీద ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? వికృతమైన ఆలోచన. అందుకే ఇటువంటి ఆలోచనలు ఉంటే 11 కూడా డౌటే. అండ్ 2024లో ఓడిపోయిన తర్వాత పార్టీలో పరిస్థితులు ఏమీ మారలేదు. కుటుంబ వ్యవహారం రోడ్డు మీద ఉంది, నడి రోడ్డు మీద పడిపోయింది. దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటికి మాత్రమే పరిమితం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఈ అంశాన్ని చెప్పుకున్నాం. విజయమ్మ గారు సొంత తల్లి లేఖ రాశారు కొడుకు చేస్తున్న మోసం మీద. ఇలా ఎవరైనా ఈ పరిస్థితి ఉందా? దేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా ఈ పరిస్థితి ఉందా? మేబీ తండ్రి అప్పుడప్పుడు వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు, నా కుమారుడు అటువంటి వాడు, నా కుమారుడు ఇటువంటి వాడు అని అక్కడక్కడ తండ్రి కొంత అపోజ్ చేస్తే చేయొచ్చు, కానీ కన్న తల్లి ఎప్పుడూ కూడా కొడుకు విషయంలో అలా బయట పెట్టరు. ఎంతైనా సరే కడుపులో దాచుకుంటారు. అలా కడుపులో దాచుకున్న వాళ్ళే కన్న తల్లి. కానీ విజయమ్మ అలా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేఖ రాశారు అంటే ఎంత ఇసిగిపోయి ఉంటారండి. సో చూడండి, పోనీ ఇలా జరిగిన వెంటనే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేయారా? ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ పెద్ద వెళ్ళొచ్చుగా, ఇంటికి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళి మాట్లాడుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసేమో చేయొచ్చుగా. ఇది మా కుటుంబ సమస్య, సో ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఫ్యామిలీ పరంగా మేము పరిష్కరించుకుంటామంటే ఎంత హుందాగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత గౌరవప్రదంగా ఉంటుంది. చేశారా? ఆ పని చేశారా? చేయలా, ఈగోకి వెళ్ళారు. ప్లస్ అమ్మ చేత షర్మిల లేఖ రాయించింది, షర్మిల ఏమో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు మనిషి అయిపోయింది, ఇలా ఏదేదో పిచ్చి ఆరోపణలు, పిచ్చి మాటలు. సో ఇది ఇలాగే పరిస్థితి ఉంటే 11 కూడా డౌటే. కుటుంబ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. అండ్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ తిరుమల లడ్డు విషయంలో ఇప్పుడంటే తిరుమల లడ్డు ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్ కాదు, ఆ టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి వైసీపీ సేఫ్ అయింది. లేకపోతే మాత్రం నిజంగా తిరుమల లడ్డూలో కల్తీ చేసిన మాట వాస్తవం, 234 కోట్లు అవినీతి చేసిన మాట వాస్తవం. ఆ కల్తీ, ఆ అవినీతిని దాటి చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ అనే మాట వదిలేరు కాబట్టి అక్కడ టీడీపీ తప్పుకు దొరికి వైసీపీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ రాష్ట్రంలో కామన్ సెన్స్ ఉన్న ప్రజలు చంద్రబాబు గారు చెప్పిన యానిమల్ ఫ్యాట్ అనే అబద్ధాన్ని కాసేపు పక్కన పెట్టి వైసీపీ వాళ్ళు నిజంగానే కల్తీ చేశారు, 234.5 కోట్లు తిన్నారు అని సీరియస్గా అంశాన్ని తీసుకుంటే
ఈ 11 సీట్లు కూడా డౌటేగా, ఈ 11 కూడా మిగలవు కదా. ప్రజలు ఎందుకంటే జనంలో వైసీపీ వాళ్ళు కల్తీ చేశారు, నెయ్యి కల్తీ చేశారు, 234 కోట్లు తిన్నారనే పాయింట్ ఎందుకు జనం మైండ్లో ఫిక్స్ అవ్వలేదంటే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన అబద్ధ ప్రచారం వలన, యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ అనే మాట వలన. అది కనుక ఈయన ముందు చెప్పకపోయి ఉంటే, నేరుగా సిబిఐయో లేదంటే సిట్టో ఎంక్వైరీ చేసి విషయం బయటపడి ఉంటే అప్పుడు వైసీపీ పరిస్థితి వేరేలా ఉండేది. సో ఇలా ఈ అంశాలన్నీ చూస్తుంటే 11 కూడా డౌటే అనిపించట్లేదా? అనిపిస్తున్నాయి. కానీ 11 కూడా డౌటే అని చెప్పిన నేనే ఒక 40-45 తెచ్చుకోవచ్చు కాస్త విధానపరంగా మార్చుకుంటే. ఎందుకంటే కూటమి మీద వ్యతిరేకత ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీ స్వీప్ చేసింది, 10కి 10 గెలిచింది. 2024 వచ్చేసరికి కూటమి స్వీప్ చేసింది, 10కి 10 గెలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అక్కడ టీడీపీ బలం 3-4, మిగిలిన నియోజకవర్గాలన్నీ వైసీపీ కంట్రోల్లోకి ఉన్నాయి, అవకాశం ఉంది. కానీ ఎప్పుడు విధానం కాస్త మారాలి, పద్ధతులు కాస్త మారాలి, రాజకీయం కాస్త మారాలి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11, 2019లో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది. 2024 వచ్చేసరికి 2 వైసీపీ, 12 టీడీపీ గెలిచింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 8 లేదా 9 వైసీపీ కంట్రోల్లోకి వెళ్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు, ఈ ట్రోల్స్ గురయ్యే రాజకీయాలు, ఇటువంటి మాటలు వదిలేసి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి, నాయకత్వం మీద దృష్టి పెట్టాలి, ప్రజల మన్ననలు పొందేలా దృష్టి పెట్టాలి. అలాగే కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అండ్ కొన్ని ఉమ్మడి ప్రకాశం 12, 2019లో 8 వైసీపీకి వచ్చాయి, 4 టీడీపీకి వచ్చాయి. ఆ తర్వాత ఒకళ్ళు పార్టీ మారారులే. సో 2024 వచ్చేసరికి 2 వైసీపీ, 10 టీడీపీకి వచ్చాయి ఉమ్మడి ప్రకాశంలో. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒక 5 లేదా 6 వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది. అట్లీస్ట్ మినిమం 4 అయినా వెళ్తాయి, అవకాశం అయితే ఉంది. కానీ ఎప్పుడు కాస్త విధానాలు మార్చుకొని ఈ దరిద్రగొట్టు రాజకీయాలు వదిలేస్తే, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకొని, మావిగన్ అంటే లాంటి ఆనిముత్యాలు మళ్ళీ వదలకుండా, రాజధాని విషయంలో వికృతమైన ఆలోచన చేయకుండా కాస్త పద్ధతులు మార్చుకుంటాయి. ఇలా కొన్ని ఉన్నాయి. వైసీపీ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసినవి వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మార్చుకుంటాయి. ఇవి ఇలాగే ఉంటాయి, మేము ఇలాగే ఉంటాము, మా రాజకీయం ఇంతే అనుకుంటారా? 11 కూడా డౌటే. లేదు విధానం మారుద్ది, జనంలోకి వెళ్తాం, ఎక్కడెక్కడైతే టీడీపీ మీద వ్యతిరేకత ఉందో, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో అది మేము అందిపుచ్చుకుంటాం అంటారా? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 40-45 ఈజీగా వైసీపీకి ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. సో ఏది కావాలి అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూర్చొని మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ ట్రాక్లో ఉన్నారా, లేదంటే ఎవరైనా ఆయన రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఎందుకంటే పార్టీ అంటే ఒక్కడిది కాదు. పార్టీ అనేది లక్షలాది మంది కార్యకర్తల సమూహం. పార్టీ అనేది వందలాది మంది నాయకుల సమూహం. పార్టీ అనేది ఓట్లు ఒక 40-45% మంది ఓట్లు వేస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తారనేది గుర్తించాలి. ఏదో ఒక్క ఆయనకు ఒక వికృతమైన ఆలోచన వచ్చింది, మీడియా ముందుకు వచ్చాడు, చెప్పాడు, దాన్ని మేము మాకు డబ్బులు ఇస్తారు కాబట్టి దాన్ని మేము భజన చేస్తాము, మాకు సొంత పేపర్ ఉంది కాబట్టి జనం ఆహా ఓహో అంటున్నారని రాసేస్తాము అనుకుంటారా? పోతారు, మామూలుగా నాశనం అవ్వరు. లేదు తెలుసుకుంటాం, మాకేంటో మాకు తెలుసు, తప్పొప్పులు తెలుసు, కాస్త బుర్ర ఉంది అని అనుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 40-45 ఉన్నాయి, ఇంకా పెరగవచ్చు. థ్యాంక్ యూ.